నేను చెప్పబోయే విషయము పెద్దల మాట చద్ది మూట. అది ఒక సామెత, పెద్ద సామెత అన్నమాట. పూర్వం నుంచి వస్తుంది అది. పెద్దల మాట చద్ది మూట అనేటువంటి సామెత ఉంది. ఆ సామెతను ఎన్నో రకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకొని సరదాగా మాట్లాడుకుంటుంటారు. పెద్దల మాట చద్ది మూట, ఇది ఎలా సాధ్యం? అసలు పెద్దల మాట చద్ది మూట నమ్మే ఇది ఎలా సాధ్యం? సాధ్యమా అని ప్రశ్న వేసుకుంటే సాధ్యమే. ఎలా సాధ్యం? పెద్దలంటే మన పెద్దవారు మీ పెద్దవారే కాదు, మా పెద్దవారు మీ పెద్దవారే కాదండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరూ కూడా వాళ్ళు పెద్దవాళ్ళు మనకు. నేడు సమాజంలో తల్లిదండ్రుల పేర్లు గుర్తుంటున్నాయి. సమాజంలో ఏంటంటే అమ్మా నాన్న పేర్ల వరకు గుర్తుంటున్నాయి. కానీ తాతల పేర్లు, ముత్తాతల పేర్లు, తాతల పేర్లు ముందు మనం అనుకుందాం. తాతల పేర్లు కూడా పర్వాలేదు, గుర్తుంటాయి కొంతమందికి జ్ఞాపకం వస్తారు. తాతల పేర్లు కూడా చిన్న చిన్న పిల్లలకి, భార్యాభర్తలకి చిన్న వయసులో బిడ్డలు పుట్టారనుకోండి, తాతల పేర్లు బాగానే తెలుస్తాయి. చిన్న వయసులో భార్యాభర్తలకు అంటే చిన్న వయసులో పెళ్ళైన వాళ్ళకి తొందరగా పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకు తాతయ్య పేరు, అమ్మమ్మ పేరు, నాన్నమ్మ పేరు తెలుస్తుంటాయి. ఈ చిన్న పిల్లవాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళని ఎత్తుకొని ఆటల్లో పాటల్లో భాగస్వామిగా ఉన్న తాతగారుల పేర్లు గుర్తొస్తాయి ఎవరికైనా. మరి ముత్తాతల పేర్లు పర్వాలేదు, తాతల పేర్లు అయితే గుర్తొస్తాయి. కానీ ఇక ముత్తాతల పేర్ల దగ్గరికి వెళ్ళామనుకో, ముత్తాతలా, అమ్మో ముత్తాతలా మజాక. నిజం చెప్పాలంటే మన నాన్న కన్నా మన తాత కన్నా ముత్తాతే గొప్ప. ఎందుకు? ఆ ముత్తాతే తాతకు ముద్దుగా అన్నీ నేర్పితేనే కదా మన తాత మన 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 నాన్నకు మంచి చెడులు నేర్పగలిగింది. ఆ ముత్తాతే తాతకి ముద్దుగా అన్నీ నేర్పితేనే కదా మన తాత మన నాన్నకు మంచి చెడులు నేర్పగలిగింది. అంత పెద్ద మేధావి యోగ్యుణ్ణి ముత్తాతను మరిచిపోయి పేరు కూడా తెలియని స్థితిలో ఉన్నామంటే తప్పు కదా. ఆయన మాటలే కదా మన నాన్న మాటలు, ఆయన చద్దిమూటలే కదా మన ఆస్తులు. ఆ ముత్తాత గారి మాటలే మన నాన్న మాటలు, ఆయన చద్దిమూటలే మన ఆస్తులు. ఇంకా చెప్పాలంటే మంచి మాటలు నడవడిక నేర్పిన మన ముత్తాతలను, మన అమ్మ నాన్నలను పెంచి పెద్ద చేసిన మన తాతలను, అమ్మమ్మ నాన్నమ్మలను గుర్తు చేసుకోవడం అనేది ఈ సంక్రాంతి పండుగ దానికి ప్రతీక. ఏంటంటే మన అమ్మ నాన్నను, తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా పెంచి పెద్ద చేస్తేనే కదా మనమందరం కూడా మన పెద్దవాడిని గుర్తు చేసుకోగలిగేది. మంచి మాటలు మంచి నడవడిక నేర్పిన మన ముత్తాతలను, మన అమ్మా నాన్నలను పెంచి పెద్ద చేసి మన తాతలను, అమ్మమ్మ నాన్నమ్మలను గుర్తు చేసుకోవడమే సంక్రాంతి పండుగ. దానినే పెద్దల పండుగ అంటాం. మనము కూడా ఒకనాటికి మన మనవళ్ళు మన మనవరాళ్ళకి తాతలము అమ్మమ్మ నాన్నమ్మలమే కదా. కృతజ్ఞతలు తెలియజేయడము పెద్దవాళ్ళకి మన బాధ్యత. మనము కృతజ్ఞతలు చెప్పాలి పెద్దవాళ్ళకి, అది మన బాధ్యత. ఎలా? మనము మనుషులమై పుట్టాం కదా, మనము పెద్దవాళ్ళ బాధ్యతలు కూడా వాళ్ళు ఎలా చేశారు మనం అలా చేయాలనేటువంటిది మన బాధ్యత అన్నమాట. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. నా ఆశయం ఏంటంటే మన ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలని ఆశపడుతూ ఆశిస్తున్నాను. పెద్దవారు ఏదైనా పెద్దలు డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, తినుబండారాలు కొనాలన్నా, బట్టలు కొనాలన్నా, ఆరోగ్యానికి ఖర్చు, వాళ్ళ ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి కాదు, పెద్దవాళ్ళం అయిపోయాం కదని వాళ్ళ ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలన్నా వాళ్ళు ఏం చేస్తారంటే తొందరపడి మనీ ఖర్చు చేయరు. 10 రూపాయలు ఉంటే పిల్లలకు ఉంటాయి కదా అంటూ బాధపడుతుంటారు. మనం 10 రూపాయలు మిగిల్చామనుకో, ఆ 10 రూపాయలు మన పిల్లలకు ఉంటాయి కదా అని వాళ్ళకు మనసులో ఉంటుందన్నమాట. అందువల్ల గబక్కున ఆరోగ్యం బాగాలేదు, తాతయ్య హాస్పిటల్కి పోదాంరా, అమ్మమ్మ హాస్పిటల్కి పోదానంటే గబక్కున వాళ్ళు రాలేరనమాట. ఎందుకు, ఊరిగా వయసు వచ్చింది కదా మాకు, ఊరికి ఇంత డబ్బు ఎందుకు వేస్ట్ చేయాలి పిల్లలు అని చెప్పేసి అనుకుంటాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెడితే ఖచ్చితంగా అనుకుంటారు. పిల్లలు ఎలా సెటిల్ అవుతారు ఏమో అని వాళ్ళకి ఆలోచన. చదువులు సంధ్యలు ఈనాటి సమాజంలో మన పిల్లలు ఎలా సెటిల్ అవుతారు, ఎలా నిగ్రహించుకొని జీవితం సాఫీగా జరుపుకుంటారని వాళ్ళకు బాధ అన్నమాట. అందుకని ప్రతి దానికి వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవాలని వాళ్ళ కోరిక అన్నమాట. అలా మన కోసం పాటుపడేటువంటి మన పెద్దల కోసము మనం ఎంతైతే చేస్తే మాత్రం సరిపోతుంది, ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటే మాత్రం సరిపోతుంది.
అందువల్ల ప్రతి ఒక్కళ్ళం కూడా మన ముందు మన అమ్మమ్మ తాతయ్యలు, మన నానమ్మ తాతయ్యలు, వాళ్ళమ్మ నాన్నలు వాళ్ళని కూడా మనం గుర్తించుకొని కనీసం 3 తరాల వాళ్ళైనా మనకు గుర్తుంటే మంచిదని నాకు చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్పాలని కోరిక. ఒక్కొక్కళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు, మాతో ఎప్పుడైనా ఫ్రెండ్షిప్గా ఏదో ఒకటి మాట్లాడుతున్నప్పుడు, తాతగారి పేరేంట్రా బుజ్జి అని అంటే ఏమో నాకు తెలియదు అంటారు. బుజ్జి అమ్మలు మీ అమ్మమ్మ పేరేంటి అంటే ఏమో నాకేం తెలుసు, అమ్మ పేరు తెలియదుగా, అమ్మమ్మ పేరు తెలియదుగా అంటుంటారు. ఇలా వాళ్ళని మనం పెంచడము ఎంతవరకు సబబు అని ఒక క్వశ్చన్ వేసుకొని వాళ్ళకి మన పెద్దవాళ్ళని గురించి చెప్పడం నేర్చుకోవాలి. పెద్దలంటే ఎవరో కాదు పెద్దలు, మనం ఎవరికి వాళ్ళం పెద్దలమే ఒకనాటికి. ఇప్పుడు కాకపోయినా ఒకనాటికి మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతాం. మన మనవరాళ్ళు కూడా మనల్ని అనుకోవాలి, జ్ఞప్తి చేసుకోవాలి, ముద్దుగా మాట్లాడాలని మనకు కోరుకుంటుంది. అలాగే మన పెద్దలకి కూడా అలా కోరుకుంటుంది. మనం పిల్లలకి నేర్పితే వాళ్ళు దాన్ని ఒక సైకిల్ చైన్ లాగా లాగేస్తూ దీన్ని నిలబెడతారని ఆశ. అందుకనే పండగ సందర్భంగా నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. మీ రాఘవ సుందరి. జై హింద్.